ఈ దిన క్లాసులకి ప్రత్యేకమైన స్వాగతం అందరికీ తెలియపరుస్తున్నాం. మనకి 8 పాఠాలు అయిపోయాయి. లాస్ట్ లెసన్స్లో యోదయ ప్రారంభ పరిచర్య, అలాగే గలిలయ పరిచర్య, అలాగే యోదయ పరిచర్య, పెరియ పరిచర్య, ఈ పరిచర్య గురించిన విషయాలు చాలా చక్కని రీతిగా మనందరం నేర్చుకోవడం జరిగింది. ఈవేళ 9వ పాఠం, ఈ సెక్షన్లో 9వ పాఠాన్ని మన కోర్సులో నుండి యేసు జీవితంలో చివరి వారం, యేసు జీవితంలో చివరి వారం, ఈ చివరి వారంలో జరిగిన విషయాల గురించి ఈవేళ మనం ధ్యానం చేసుకుంటాం. ఈ సెక్షన్లో చూడండి, 9వ అధ్యాయము మీరు తీసి పెట్టుకోండి. అలాగే బైబిల్లో కూడా మత్తయి సువార్త 21వ అధ్యాయాన్ని తెరిచి ఉంచుకోండి. సువార్తల్లో మొదటి సువార్త 21వ అధ్యాయం. ఈ అధ్యాయంలో ముఖ్యంగా యేసు ప్రభువు వారు జీవితంలో ఆయన చేసినటువంటి కార్యాలు, చివరి వారంలో యేసు ప్రభువు వారు చేసినటువంటి క్రియలు, కార్యాలు, వీటి గురించిన విషయాలు మనం నేర్చుకుంటాం. ఇందులో ఈ 4 సువార్తల్లోనూ మనం చూస్తే, అంటే మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఈ 4 సువార్తల్లోని చక్కటిగా మనం గమనిస్తూ ఉంటే కనుక ఈ చివరి వారం గురించి ఎక్కువ రాశారు. సువార్తికులు చివరి వారం గురించి ఎక్కువ రాశారు. అదొకటి, ఆయన మరణ పునరుద్ధానాలు, ఇవి ప్రాముఖ్యమైనవి. మనకి ఈ లెసన్లో, ఈ కోర్సులో కూడా మనం చూస్తున్నాం. సువార్తని 3 భాగాలుగా తీసుకుంటే, ఒకటి ఆయన పరిచర్యము, బాల్యము ఒకటైతే, రెండోది ఆయన చేసిన పరిచర్య, 3వ భాగంగా ఈ చివరి వారంలో పరిచర్య, ఆయన మరణ పునరుద్ధానాలు. అంటే చివరి భాగానికి మనం వచ్చాం అన్నమాట. చివరి వారానికి మనం వచ్చామండి. ఈ మరణ పునరుద్ధానాల గురించిన విషయాల గురించే వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేశారు సువార్తికులు. ఈ చివరి వారంలో చేసిన పరిచర్య, మరణం, పునరుద్ధానం, ఈ విషయాల గురించిన ఫోకస్ ఈ 4 సువార్తల్లో కూడా మనకు ఎక్కువ కనబడుతుంటుంది. అంటే ఆయన చేసిన పరిచర్య అంతా, ముందు ఆయన బాల్యం గురించి, పరిచర్య గురించి రాసిన విషయాలు ఎందుకు రాశారంటే, ఈ లోకంలో ఆయన చేసిన త్యాగం గురించి తెలియపరచడానికి, సిలువ మరణం గురించి తెలియపరచడానికి, ఆయన మనకు విమోచన కార్యం గురించి తెలియపరచడానికి, ఆయన అసలు సిలువ ఎందుకు వేయబడ్డాడు అన్న విషయాలు తెలియపరచడానికి, సిలువ వేసిన తర్వాత ఆయన సిలువలో ఏ కార్యాలు నెరవేర్చాడు అని తెలియపరచడానికి, మరణించిన తర్వాత ఆయన ఏవేవి నెరవేరాయో అవి తెలియపరచడానికి, అలాగే పునరుద్ధానం అయిన తర్వాత మనకి చేసినటువంటి విమోచన కార్యం ఎలా సక్సెస్ఫుల్గా జరిగిందో ఈ తెలియపరచడానికే ఈ విషయాలు, ముఖ్యంగా ఈ విషయాలు తెలియపరచడానికే సువార్తికులు 4 కూడా ముందు విషయాలు రాసుకొచ్చారనమాట. అంటే ఈ చివరి వారంలోనూ మరణ పునరుద్ధానాలు జరిగినటువంటి విషయాలు రాయడానికే మిగతాదంతా కూడా యేసు ప్రభువు జీవితాన్ని రాసుకుని వచ్చినట్లుగా మనకు కనబడుతుంటుంది. ఎందుకంటే వీటికి చాలా ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. 4 సువార్తికులు కూడా చాలా ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి దాన్ని రాసుకొచ్చారన్నమాట. అందుకని చివరి వారం చాలా ప్రాముఖ్యమైంది. చాలా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసుకుంటూ, చాలా జాగ్రత్తగా మనం చదువుతూ, దీన్ని ధ్యానం చేసుకుంటూ ఉంటే కనుక మనం ఎక్కువ విషయాలు ఈ అధ్యాయంలోంచి మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి ఫస్ట్లోనే స్టార్టింగ్లో ఇచ్చిన మాట ఏంటంటే, ఈయన చివరి వారాన్ని తీసుకెళ్తూ స్టార్టింగ్లో మనకి ఏ రాశారు చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనంలో రాసిన విషయం గురించి చెప్తూ, యేసు ప్రభువు వారు లోకంలోనికి ఎందుకు వచ్చారంటే, దేవుని గొర్రెపిల్లగా, మన పాపాలన్నీ మోసుకెళ్ళిపోవడానికి వచ్చిన దేవుని గొర్రెపిల్లగా. యోహాను బాప్తిస్మం తీసుకునే సందర్భంలోనే, యేసు ప్రభువు వారు వచ్చిన సందర్భంలోనే బాప్తిస్మం యోహాను రాసిన మాట, చెప్పిన మాట రాయబడుతుంది ఇక్కడ. యోహాను తన యొద్దకు రాగా, యేసు తన యొద్దకు రాగా చూచి
లోక పాపాలన్నిటిని కూడా మోసుకుని పోసిన దేవుని గొర్రెపిల్ల. ఇది కరెక్ట్ హెడ్డింగ్ కి సరిపోయే వచనంగా రాసుకొచ్చారు చక్కగా. ఇది చూడండి, అంటే ఇది ఆయన ఎందుకు అసలు భూమి మీదకి ఎందుకు వచ్చారో అన్న విషయం కూడా ఇదే. మన పాపాలందరినీ కూడా మోసుకుని వెళ్ళడానికి దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చారు. ఇలాగ వచ్చి చేసిన క్రియలన్నీ కూడా ఈ వారంలో చక్కని రీతిగా మనం చూస్తాం అన్నమాట. మిగతా పరిచర్య చేసిన విషయాల్లో మనం చూసే విషయాలు ఏంటంటే, పరిచర్య చేసినప్పుడు ఆయన స్వార్థ చెప్పుకొచ్చాడు, ఆయన కొంతమందికి అద్భుత కార్యాలు చేశాడు, దేవుని క్రియలు చూపించారు, అలాగే పరలోక రాజ్యం గురించిన విషయాలు తెలియపరచుకొచ్చారు, ఇవన్నీ చేసుకొచ్చారు. ఈ చివరి వారం వచ్చేటికి ఇంకా ఎక్కువగా పరిచర్య జరుగుతున్నారు. ఈ విషయాలు 4 సువార్తల్లో కూడా మనం ఎక్కడెక్కడ చూస్తా ఉన్న విషయాలు మనం ఇక్కడ రాసిన చూడండి, మన బుక్లో కూడా ఉంటాయి. మత్తయి సువార్తలో 21వ అధ్యాయం నుంచి చివరి వారం ప్రారంభం అవుతాను. ఎక్కడి నుంచి? మత్తయి సువార్త 21వ అధ్యాయం. ఒకసారి చూడండి, 21వ అధ్యాయం బైబిల్ తీసుకున్నాక చూపించాం కదా. తర్వాత యెరూషలేముకు సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గరికి ఉన్న బెత్పేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో ఇద్దరిని చూసి, మీ ఎదుటినున్న గ్రామమునకు వెళ్ళుడి. సరే, అక్కడి నుంచి ఈ చివరి వారం మనకు ప్రారంభం అన్నమాట. యాక్చువల్గా ఈ వారం గురించిన ఫస్ట్ విషయాలు రాసింది ఎవరంటే యోహాను సువార్త చూడండి, 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం. కాబట్టి యేసు తన మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బెతానియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చింది. ఇక్కడ చూడండి, కాబట్టి యేసు మృతుల్లో నుంచి లేపిన లాజరు ఇంటికి అంటే బేతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చాను. అక్కడ వారు ఆయనకు పార్టీ అరేంజ్ చేశారంట, విందు అరేంజ్ చేశారు అన్న విషయాల్లో అక్కడ చూస్తున్నాం. అంటే పస్కా పండుగకు, అంటే పస్కా రోజుని సిలువేశారు కదా యేసు ప్రభువు వారిని, పస్కా రోజునే సిలువేశారు. ఆ రోజుకి 6 రోజుల ముందు, కరెక్ట్గా 6 రోజుల ముందు యేసుక్రీస్తు ప్రభువు వారు యెరూషలేముకు రావడం, అదే యూదయ రాష్ట్రంలోనికి రావడాన్ని అక్కడ ఏ ప్రాంతానికి వచ్చాడు ఈయన? బేతనియా. ఎవరింటి దగ్గరికి? వీళ్ళు యెరూషలేము లేదా యూదయ ప్రాంతం వచ్చిన వెంటనే వీళ్ళు బాగా ఎక్కువ ఇష్టపడేవాళ్ళు, దేవుని ప్రేమించేవాళ్ళు ఎవరంటే వీళ్ళు లాజరు కుటుంబం, లాజరు మరియా మార్త. ఎప్పుడు వచ్చినా వాళ్ళ ఇంటికి స్టే ఫస్ట్, తర్వాత మిగతా ఇంటికి రావడం మనం చూస్తుంటాం. ఈ ఇంటి దగ్గర స్టే అనమాట. అక్కడ వచ్చిన పెద్ద విందు అరేంజ్ చేస్తారు. యేసు ప్రభువు వచ్చారంటే వాళ్ళు ఒక్కరు వస్తారా? ఆయనతో పాటు 12 మంది శిష్యులు, తర్వాత స్త్రీల్లో కూడా కొంతమంది శిష్యులు ఉన్నారు. వాళ్ళు 12 మందే కాకుండా ఇంకా ఉన్నారు శిష్యులు ఆయనతో చాలా మంది వచ్చేవారు. అంటే 12 మంది అపోస్తులుగా ఎంచుకున్న వాళ్ళు కాబట్టి 12 మంది అంటుంటాం అంతే. అంటే చాలా మంది దగ్గర ఒక 25 నుంచి 30 మంది దగ్గర సరౌండ్ అనమాట. ఆయన ఎప్పుడు వచ్చినా ఉంటుంటారు అనమాట. వాళ్ళందరూ కలిసి వచ్చారన్నమాట. వాళ్ళందరికీ విందు అరేంజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు, 10 మంది 30 మందికి. కానీ వీళ్ళు ఉన్న దాంతో చక్కని రీతిగా వాళ్ళు పరిచర్య చేయడంలో ముందుండేవారు అనమాట. ఈ ఇంటికి వచ్చారు ఫస్ట్ స్టార్టింగ్. ఎవరింటికి? లాజరు. ఈ విషయాన్ని మన యోహాను సువార్తికుడు మనకి రాస్తున్నాం. ఇప్పుడు మనం టీచింగ్ నేర్చుకుంటున్నాం కాబట్టి ఈ నేర్చుకునే విషయంలో ఈ సువార్తికులు ఏ ఉద్దేశాలతో రాశారు, ఎందుకు రాశారు, ఎలా రాశారు, ఆ ఉద్దేశాలు ఏంటి అన్నది ఆ విషయం గురించి తెలుసుకుంటూ మనం చదువుతుండాలి. ఇది మామూలుగా చదువుకెళ్ళిపోవడం కాదు. ఆ టైపు మెంటాలిటీ మనకి అలవాటు చేసుకోవాలన్నమాట. అలా అటు రీతిగా అన్నమాట. మత్తయి ఎందుకు రాశాడు ఈ విషయాల గురించి, మార్క్ ఎందుకు రాశాడు, ఈయన ఎందుకు రాశాడు, యోహాన్ ఎందుకు రాశాడు, ఇలాగన్నమాట. అలాగే బైబిల్ గ్రంథంలో మనం ఎక్కడ చదివినా వాళ్ళు ఎందుకు రాశారు, ఏ సందర్భంలో రాశారు, ఎవరికి రాశారు, దానివల్ల ఇప్పుడు మనం తెలుసుకునేది ఏంటి, అది మనకు చాలా అవసరమైంది. దాని తర్వాత ఇతర వ్యక్తులకి ఫస్ట్ అన్నీ తెలుసుకున్నది ఫస్ట్ మన గురించి తెలుసుకున్న తర్వాత మనకి ఎలా ఉపయోగపడో తెలుసుకున్న తర్వాత దాన్ని అనుసరిస్తూ అప్పుడు ఇతర వ్యక్తులు చెప్పడం. మనకి ఇతర వ్యక్తులకు నేర్పించాలి అన్నట్టు మనం చెప్పామనుకో, బయట మామూలుగా టీచర్స్ చెప్తుంటారు, కొంతమంది లెక్చరర్స్ చెప్తుంటారు, ఈ బైబిల్ కోర్స్ కాకుండా లేకపోతే ఆధ్యాత్మిక విషయాలు కాకుండా జనరల్ చెప్తుంటారు కదా, వాళ్ళు చెప్తారు కానీ పాటించరు. చాలా విషయాలు చెప్తుంటారు, పాటించుకుని ఉంటారు. వీళ్ళు మనకి ఏ తోవకు చెందిన వాళ్ళు ఉంటారంటే బైబిల్ గ్రంథంలోని పర్టికులర్గా కొన్ని తెగలు ఉన్నాయి. బైబిల్ యేసు ప్రభువు చెప్పేశారు. ఎవరంటే వాళ్ళు? పరిసయ్యులు, సద్దుకేయులు, శాస్త్రుల టీంలో కూడా ఉన్నారు. వీళ్ళు చెప్తారే కానీ మనం అలా ఉండకూడదు అంటాడు దేవుడు. మనం ముందు మనకి, తర్వాతే ఇతర వ్యక్తులకు బోధన.
ఆ నేర్చుకునే సిస్టంలోనే మనం నేర్చుకోవాలి. సరే, ఇప్పుడు యోహాను సువార్త చూసుకుందాం. అది ఫస్ట్ 6 దినాలకు ముందు రావడం. అక్కడి నుంచి మీద 3 సువార్తల్లో మనకు వచ్చిన విషయాలు మనకి చక్కగా కనబడతాయి. ఎక్కడి నుంచి ఇప్పుడు యోహాను సువార్త చూస్తున్నాం 12 అధ్యాయం దగ్గర నుంచి ఇక్కడ రాస్తుంది 19 అధ్యాయం వరకు ఈ చివరి వారంలో జరిగిన ఈ సన్నివేశాలన్నీ కూడా యేసు ప్రభువు వారు ఏం చేశారు ఈ వారం రోజుల్లో అన్న విషయాలు మనకి ఎక్కువ కనబడుతుంటాయి. అంటే చూడండి 12 నుంచి 19 అధ్యాయాలు ఒక వారం గురించి రాశాడండి యోహాను. ఎన్ని రోజుల గురించి? 6 రోజులు వారం గురించి. అంటే 12 వచనాలు అంటే మొదటి 11 వచనాలు ఆయన బాల్యం గురించి, 3 సంవత్సరాలు చేసిన పరిచర్య గురించి, లేకపోతే ఏ విషయం గురించి అనుకుంటారో అన్ని కూడా 11 అధ్యాయాల్లో రాస్తాడు ఆయన. ఇప్పుడు ఎన్ని అధ్యాయులు దీనికి కేటాయించాల్సి ఉన్నాయి? 12 నుంచి 19 వరకు, చివరి వరకు కూడా ఇన్ని అధ్యాయాలు 12, 13, 14, 15, 16, 17, 18, 19 ఎన్ని 8 అధ్యాయాలు. అంటే దేనికి ఎక్కువ కేటాయించాడు అయినా? అంటే ఏది అంత ప్రాముఖ్యం అనమాట. చివరి వారం ఆయన మరణ పునరుద్ధానాలు చాలా ప్రాముఖ్యమైనవి అన్న విషయాలు మనం కూడా తెలుసుకోవాలి. అలాగే మిగతా సువార్తికులు కూడా వారు ప్రకటించే విషయాల్లోనూ చెప్పే విషయాల్లోనూ మనం చూస్తే మనకి కనబడుతుంది. అలాగే చూడండి మత్తయి సువార్తలోనేమో 21 అధ్యాయం దగ్గర నుంచి 27 వరకు. ఇది కూడా సుమారు 7 అధ్యాయాలు ఒక్క వారం గురించి. మత్తయి సువార్త మొదటి సంవత్సరం గురించి ఒక అధ్యాయంలో రాశాడు ఆయన. 3వ అధ్యాయంలోని కనబడుతుంది, 4వ అధ్యాయంలో కొన్ని వచనాలు కనబడతాయి అంతే. దాంతో క్లోజ్ అయిపోయింది ఒక్క సంవత్సరం పరిచర్య అంతా. ఈయన వారం గురించి రాయడమే ఎంత రాసుకొచ్చాడు ఆయన? 7 అధ్యాయాలు రాసుకొచ్చాడు. అంటే వాళ్ళు ఎంత ప్రాముఖ్యత ఇచ్చారు, మనం కూడా ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలి అన్న విషయాలు తెలుసుకోవాలి. అలాగే మార్కు సువార్తలో 11 నుంచి 15 అధ్యాయాలు. తర్వాత లూకా సువార్తలో 19 అధ్యాయంలో 28 నుంచి 23 వరకు. ఇప్పుడు ఒకసారి చూద్దాం. 21వ వచనం దేనితో స్టార్ట్ అయిందంటే వీళ్ళు ప్రారంభించేది యెరూషలేములో జయప్రవేశం ఉంది కదా, మనం సింపుల్ గా గుర్తెట్టుకోవడానికి. యెరూషలేములో జయప్రవేశం అంటే ఈ జయప్రవేశం గురించి పాత నిబంధనలు కూడా చక్కగా రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములోనికి జయప్రవేశం చేయడం చాలా ప్రాముఖ్యమైన విషయం. దానియేలు గ్రంథంలో కూడా అక్కడ రాయబడుతున్న విషయం ఏంటంటే అభిషిక్తుడు వస్తాడు. దానియేలు గ్రంథం చూడండి ఒకసారి 9వ అధ్యాయం ఉంటుంది. 70 వారాల ప్రవచనాన్ని తెలియపరుస్తూ అక్కడ 9వ అధ్యాయంలో యెరూషలేమును మరలా కట్టవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయమున మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టినను 25 నుంచి వస్తున్నారు కదా, ఆ కంటిన్యూషన్ లో 7 వారాలు పట్టినని సమయం ఉంది. చదువు. 62 వారములు తొందర గల సమయమునందు పట్టణపు రాజవీధులలో కంచ. ఒకసారి 25 నుంచి మళ్ళీ చదువుతాం గట్టిగా. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకుని అభిషక్తుడగు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టంగా గ్రహించాడు. అభిషక్తుడగు అధిపతి ఎవరు? అభిషక్తుడు యేసుక్రీస్తు ప్రభువు. ఇది వచ్చునని అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టినని మీరు స్పష్టంగా తెలుసుకోవాలను. తర్వాత 62 వారాలు. దీని గురించి చాలా పెద్ద వ్యాఖ్యానం చేయొచ్చు. ఇది దీని గురించి చెప్పట్లేదు కాబట్టి దాని దగ్గరికి వెళ్ళట్లేదు. దాని కొద్ది కిందకి వెళ్తే ఈ 26 వచ్చిన చూడండి. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడవలెను. ఈయన వస్తాడు యెరూషలేములోనికి, జయప్రవేశం చేస్తాడు. చేసిన తర్వాత ఈయన ఏమీ లేకుండా నిర్మూలం అయిపోతాడు, అంటే మరణిస్తాడు ఈయన. అలాగ అయ్యేటప్పటికి ఇక్కడ ఎన్ని వారాలు అయిందంట? 62. ఈ లెక్క అనమాట. ఈ లెక్కల గురించి కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు, ఏదైనా ప్రత్యేక క్లాస్ తీసుకుని చెప్తాను. కాకపోతే ఆయన వచ్చి యెరూషలేముకు జయప్రవేశం చేసిన తర్వాత జయప్రవేశం చేసిన కొంతకాలానికే ఆయన కొన్ని రోజుల్లోనే ఏమీ లేకుండా అభిషక్తుడు మరణిస్తాడు. ఆ మరణించడమే యూదులకి ఒక సూచన. ఎందుకంటే ఈ అభిషక్తుడు లోకానికి వస్తాడు, రక్షించడానికి వస్తాడు అని తెలియపరచడం అన్నమాట. అందుకనే యెరూషలేము జయప్రవేశాన్ని పర్టికులర్గా రాసుకొస్తారు అందరూ. 4 సువార్తికులు కూడా యెరూషలేములో ఈ అభిషక్తుడు జయప్రవేశం చేస్తున్నాడు అంటే
యూదులకి ఇశ్రాయేలుకి ఇచ్చిన టయాన్ని చూడండి ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నాడో అని తెలియపరచడం అనమాట. అంటే వస్తాడు, వచ్చిన తర్వాత ఏం చేస్తాడు, ఈయన చనిపోవాలి, చనిపోయిన తర్వాత మళ్ళీ యెషయా గ్రంథంలో చెప్పినట్టు ఆయన తిరిగి లేవబడతాడు, పరలోక రాజ్యానికి వెళ్తాడు, మనల్ని విశ్వసించడం అదంతా తీసుకెళ్తాడు. అవన్నీ కంటిన్యూషన్ జరిగే ప్రాసెస్. కానీ రావాలి, ఈయన వచ్చాడని తెలియపరచడం అనమాట. ఇప్పుడు యెరూషలేములో జయప్రవేశం, దాన్ని పర్టికులర్గా మత్తయి, మార్కు, ఈ లూకా, యోహానులు చక్కని రీతిగా మనం రాసుకొచ్చిన విధానం చూస్తే జయప్రవేశం గురించి 21వ అధ్యాయంలో ఏమని రాస్తున్నారు వాళ్ళు? తర్వాత యెరూషలేమును సమీపించినాడు, ఒలీవల కొండ దగ్గర ఉన్న బెత్సగే బేతనీయానికి వచ్చినప్పుడు చేసింది చూసాం అక్కడ. తర్వాత 5వ వచనం చూడండి, 21:5 మత్తయి సువార్త. ఇదిగో నీ రాజు సాత్వికుడును గాడిదన బారవాకు మీద. ఇది జకర్యాలో ఇచ్చిన ప్రవచనాన్ని, 9వ అధ్యాయం 9వ వచనం ఇచ్చిన ప్రవచనాన్ని ఎత్తి చూపుతూ ఆయన రాస్తున్నాడు. తర్వాత 9వ వచనంలో అక్కడ దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు. అంటే ఈయన దావీదు కుమారుడు అంటే ఎవరైనా అభిషేక్తుడు. ఈయన వచ్చాడు, ఎక్కడికి వచ్చాడు? యెరూషలేములోకి ప్రవేశం చేశాడు. ఎందుకు చేశాడు అంటే మానవులు విమోచించడానికి ఆయన రాజుగా యెరూషలేములోనికి జయప్రవేశం చేశాడు అని తెలియపరుస్తూ ఈ మత్తయి రాయడం అనమాట ఆయన ఉద్దేశాలు. అంటే ఈ మెస్సై గురించి ముందే మనం తెలుసుకున్నాం, ఈయన అభిషేక్తుడిగా వస్తాడు, తర్వాత ఈయన మరణించాలి, దాని విమోచన కార్యం మనం జరిగిస్తాడు, ఈ విషయాలన్నీ. అలాగే మార్కు సువార్త చూడండి, మార్కు కూడా 11వ అధ్యాయం. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరున్న బేత్ఫగే బేతనీయ అను గ్రామానికి వచ్చినప్పుడు ఆయన తన అక్కడ రాసేసుకోండి మీరు, ఆ అధ్యాయాల దగ్గర ఆఖరి వారం రాసేసుకోవచ్చు మీరు. లాస్ట్ వీక్ ఫ్యాషన్ వీక్ అంటాం కదా, గత కొన్ని రోజుల క్రితమే మనకి అయ్యింది ఆ వారం, ఆఖరి వారం 11వ అధ్యాయం. ఇక్కడ కూడా ఇదే మొదలెడుతున్నాడు ఈయన. ఏమని? వాళ్ళు యెరూషలేము సమీపించినప్పుడు ఈ బేతని అనే ప్రాంతాల దగ్గరికి వచ్చినాడు, యెరూషలేము దగ్గరలో ఉన్న ప్రాంతాలు అన్నాడు. తర్వాత 9వ వచనం చూడండి, ఇక్కడ మరియా ముందు వెళ్ళుచుండిన వారు 11వ అధ్యాయంలో మార్కు సువార్త 11, 9వ వచనంలో జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతించబడును కాక అని చెప్పేసి కేకలు వేస్తున్నారు. తర్వాత దావీదు రాజ్యము స్తుతింపబడును కాక, తర్వాత సర్వోన్నతమైన స్థలంలో మహిమను కేకలు వేస్తూ ఆయన యెరూషలేములోకి వచ్చి దేవాలయంలో ప్రవేశించి యెరూషలేం దేవాలయంలోని ఆయన ప్రవేశించాడు. అది రాసుకొస్తున్నాడు. తర్వాత లూకా సువార్త 19వ అధ్యాయము. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో 28వ వచనం. చేసి మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవాలని ముందుకు సాగింది. ఆయన ఒలీవల కొండ దగ్గరున్న బేత్ఫగే బేతనీయ అను గ్రామంలోకి సమీపంలోకి వచ్చినప్పుడు తన శిష్యులను ఇద్దరిని పిలిచి, మీరు ఎదుటిన్న గ్రామంలోకి వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి. ఇది కూడా అదే సందర్భం. ఏ సందర్భం? యెరూషలేము జయప్రవేశం. 38వ వచనం చూడండి, ప్రభు పేరట వచ్చి రాజు స్తుతించబడును గాక. ఇలా చూస్తే ఎలా రాస్తున్నారు? ప్రభు పేరట వచ్చాడు అంటే అభిషేక్తుడు వచ్చాడు యెరూషలేం జయప్రవేశానికి. చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. అది అందుకనే దీని గురించి ఎక్కువ కేటాయించడం కూడా జరిగింది, రాయడం గురించిన విషయాలు. తర్వాత యోహాను సువార్తలో ఇందాక చూస్తున్నాం. ఇది ఈ యొక్క పరిచర్లో యెరూషలేము జయప్రవేశాన్ని స్టార్ట్ చేసుకుని ఈ ఆఖరి వారం మనం ప్రారంభమవుతుంది. ఇక్కడి నుంచి మత్తయి సువార్త ఏమో 27వ వచనం వరకు, అంటే సిలువ వేసే సందర్భం వరకు. తర్వాత ఏమో మార్కు సువార్త ఏమో 15 వరకు, అలాగే రాయబడిన అంశాలు ఉన్నాయి కదా, అక్కడ వరకు జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా మనం తెలుసుకునే విషయాలు చూడండి, బుక్లో కూడా రాసేసారు. రాసిన విషయాలు ఒకసారి మనం గమనిద్దాం. చూడండి 9వ అధ్యాయంలో 75వ పేజీ కింద ఉంది. యెరూషలేములో శ్రమల వారంలో, అంటే చివరి వారంలో 2 భాగాలు చేసి ఇందులోని పరిచర్య గురించిన విషయాలు చెప్తారు. ఒకటేమో యెరూషలేములో శ్రమల బహిరంగ పరిచర్య చేసిన విషయాలు ఒకటి. రెండోది రహస్య పరిచర్య, అంటే ఇది పబ్లిక్ లో చేసింది, ఇదేమో విడిగా చేసిన పరిచర్య, రహస్యంగా చేసిన పరిచర్య. ఇందులో చేసిన పరిచర్యలు 2 కూడా ఇప్పుడు తీసి రాశారు. ఇది చూడండి, మత్తయి, మార్కు, లూకా, యోహానులో మత్తయి సువార్త చేసింది యెరూషలేంలో జయప్రవేశం. తర్వాత ఏమో అందులో ముఖ్యాంశాలు ఏమేమి ఉంటాయంటే చూడండి, ఒకసారి చదువుతారు అవి.
యెరూషలేములోనికి జయప్రవేశం. జయప్రవేశం. దేవాలయాన్ని రెండోసారి రెండోసారి. ప్రక్షాళన చేయడం. మొదటిసారి ఎక్కడ చేశారు? రెండోసారి అని రాశారు చూసారు అక్కడ. మొదటిసారి ఎక్కడ? మన యోదయ పరిచర్లు చూసుకున్నాం. అక్కడ యెరూషలేములోనికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చూడండి, యోహాను సువార్తలో ఆయన దేవాలయంలో ప్రవేశించి అక్కడ క్రయ విక్రయాలని చేసే వాళ్ళందరినీ కూడా 2వ అధ్యాయంలో 2వ అధ్యాయం 12వ వచనం. అటు తర్వాత ఆయన 13వ వచనం, యూదుల పస్కా పండుగ సమీపించినప్పుడు. ఇది మొదటిది అన్నమాట, దేవాలయ శుద్ధీకరణ. ఇది మొదటిది. ఇప్పుడు ఈ మత్తయి సువార్తలోకి చూసుకుంటున్నాం కదా, ఇది రెండోది. చివరి వారంలో జరిగింది రెండోది. ఆ మొదటినేమో ఫస్ట్ జరిగింది. యోహాను సువార్తలో చెప్పిందేమో ఫస్ట్ జరిగింది అన్నమాట. అందుకనే రెండవ ప్రక్షాళన. తర్వాత యేసుని కలవడానికి గ్రీకులు వచ్చారు కదా, ఆ విషయాల గురించిన విషయాలు. ఇప్పుడు మత్తయి సువార్త తీస్తే ఇందులో మనకి 3:21 అధ్యాయం 3:2 కనబడుతుంటాయి. అధ్యాయంలో 1 నుంచి 17 వరకు ఉంటుంది. తర్వాత 18వ వచనం నుంచి, ఉదయం అయినప్పుడు ఆయన పట్టణం వెళ్తుండగా ఆయన త్రావ దగ్గర అంజూరపు చెట్టు దగ్గర విషయాలు ఒకటి, ఇదొక సంఘటన. తర్వాత 22వ వచనం ఆయన ప్రార్థన చేసే సందర్భం అక్కడ రాయబడింది. తర్వాత 25వ వచనం ఒకటి, ఆయన బాప్తిసం ఇచ్చే దగ్గర యోహాను ఇచ్చిన బాప్తిసము ఎక్కడి నుంచి వచ్చింది, బాప్తిసం గురించిన విషయాల గురించి. ఇలా అంశాలు సెపరేట్గా మీరు దేనికది చేసుకోవచ్చు. ఈ అంశాల్లో కొన్ని రాయబడ్డాయి మనకి బుక్లో చూసినట్టుగా. యెరూషలేములో జయప్రవేశం, దేవాలయం రెండోసారి ప్రక్షాళన, తర్వాత కలవడానికి వచ్చిన గ్రీకుల్ని వీడు పరిచయం చేయడం, తర్వాత పరిసయ్యులకి అక్కడ ప్రశ్నలు ఉన్నాయి కొన్ని. వాళ్ళు ప్రశ్నలు వేస్తారో వీళ్ళకి వాళ్ళు సవాలు ఇచ్చిన దానికి యేసుప్రభువు చెప్పే సమాధానం. తర్వాత బహిరంగ సభ, బహిరంగ ప్రసంగం, ఇవి అక్కడ కనబడుతుంటాయి బహిరంగ చేస్తుంది. తర్వాత రెండో దాంట్లో రహస్య పరిచర్య ఉంది కదా, ఒలీవల కొండ మీద సంభాషణ. మనకి ప్రాముఖ్యంగా 2 ప్రసంగాలు బైబిల్ గ్రంథంలో కొండ మీద చేసిన ప్రసంగాలు. ఒకటేమో గలిలియా కొండ మీద చేసిన ప్రసంగం, అదేమో కొండ మీద ప్రసంగం అంటాం కదా, మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయంలో. ఇదేమో ఒలీవల కొండ మీద ప్రసంగం సంభాషణ ఉంది కదా, 24వ అధ్యాయం చూడండి, మత్తయి సువార్త 24. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడను ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమనగా, యేసు వారితో ఇట్లను, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తని చెప్పి పలువురిని మోసపుచ్చెదరు. మరియు మీరు యుద్ధమును గూర్చి యుద్ధ సమాచారమును గూర్చి వినబోదు. ఇక్కడ ఒలీవల కొండ మీద ఆయన చేసినటువంటి సంభాషణ లేకపోతే ప్రసంగాలు ఇవి మనకి చక్కని రీతిగా మనకి కనబడుతుంటాయి. కొండల మీద ఎక్కువగా ఈయన ప్రసంగాలు చేసినాడు కొండల దగ్గర, కొద్ది పై నుండి కిందనే జనాలు వచ్చినట్టు చెప్పారు. ఇంకొకటేమో సముద్రం దగ్గర గల్లియా సముద్రం దగ్గర ఒడ్డు నుంచి లేకపోతే పడవేదైనా చిన్న తెప్పలాడదేనా పడవలాడదేనా వేసుకుని దాని మీద నుంచి చెప్పేవారు అనమాట. అంటే గాలికి ఎక్కువ జనాభాకి, సముద్రం నుంచి వచ్చిన గాలికి ఎక్కువ జనాభాకి అందించడం అన్నమాట. అప్పుడు మైకులు అది లేవు కదా, 5,000 మంది జనాభాకి చెప్పారంటే దగ్గర సుమారు 15,000 మంది 20,000 మంది ఉంటారు అనుకున్నారు. 5,000 మందికి ఆహారం పంచిపెట్టినాడు. అంతమందికి మాట వెళ్ళడం అంటే చూడండి ఎంత ఎలాగెళ్తుందో. మనం పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్లు ఎడితేనే వెళ్ళు. అప్పుడు ఆ టెక్నిక్ ఉపయోగించారు అనమాట. ఆ సముద్రం దగ్గర నుంచి గాలి వెళ్తుంటే ఆ గాలి దాన్ని మాట్లాడితే గాలికి వెళ్ళేదాన్ని. ఇంకొకటి ఏంటంటే శిష్యులు కూడా చెప్పేవారట, ట్రాన్స్లేషన్ మధ్య మధ్యలో ఉండి ఆయన ఏం చెప్తున్నారో వాళ్ళు వివరించేవారు అనమాట. వెనకాల ఉన్న వాళ్ళకి బాగా అర్థం అవ్వకపోతే కనుక, వినపడకపోతే ఆయన చెప్పిన దాన్ని మళ్ళీ రిపీట్ చేసేవారు అనమాట. అలాగా మొత్తం అంతమంది దగ్గరికి వెళ్ళిపోయేది అనమాట. అటు రీతిగా సువార్త అనమాట. అలాగే తర్వాత కుష్ఠరోగిని యొక్క ఇంటి దగ్గర, బేతనియా ఇంటి దగ్గర
అత్తరుతో అభిషేకం. అటు భోజనాన్ని పిలిచినప్పుడు అతనితో అభిషేకించడం, తర్వాత ఇస్కరియోతు యోధ గురించిన పస్కా పండుగల గురించి ఇదంతా కూడా ఈ ఏంటిది శ్రమల వారంలో చివరి వారంలో జరిగినటువంటి ముఖ్య విషయాల్లో భాగాలు. చివరి వారం ఎన్ని రోజులు? 6 రోజుల్లోనూ జరిగినటువంటి విషయాలు. ఇందులో మొదటి అంశం. రెండో అంశం ఏంటంటే ఇక్కడ 2 రాసిన చూడండి, యేసును బంధించడం, తర్వాత విచారణ. ఈ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇక్కడ రాస్తున్నాయి చూడండి. మత్తయి సువార్తలో 4 సువార్తలో కూడా రాస్తున్నాయి. 26 అధ్యాయం 27 అధ్యాయం మత్తయి సువార్తలో, మార్కు 14-15లో, లోకా 22-23లో, యోహాను 18-19లో యేసు ప్రభువు వారిని బంధించడం, అదే సిలువకు అప్పచెప్పడం, ఈ విషయాలన్నీ కూడా సిలువేయడం, ఈ విషయాలు అన్నారు. తర్వాత మూడో అంశం ఏంటంటే ఆయన 3 రాస్తుంది కదా, తిరిగి లేచుట మరియు పునరుద్ధానం, ఆయన ఆరోహణం, చనిపోవడం, 3 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి లేవడం, తర్వాత 40 రోజులు ఈ భూమి మీద ఉండి ఆయన ప్రత్యక్షపరచుకోవడం, తర్వాత పరలోక రాజ్యానికి ఆరంభం అయిపోవడం. ఇది ఎన్ని అధ్యాయాలు? చివరి అధ్యాయాలు మనకి కనబడుతున్నాయి ప్రతి సువార్తలోనే చివరి అధ్యాయాలు. ఇందులోనే మత్తయి సువార్తలో 28 అధ్యాయం, మార్కు సువార్తలో చివరి అధ్యాయం, యోహాను సువార్తలో 2 అధ్యాయాలు చివరిలో, అలాగే మనకి చివరి చూసుకోవచ్చు. ఇవి ఈ చివరి వారంలో జరిగినటువంటి ప్రత్యేకమైన ముఖ్య అంశాలు. ఇప్పుడు వరకు చెప్పుకున్న విషయాలు, అది ముఖ్య అంశాలు, ఆయన చేసినటువంటి క్రియలు. తర్వాత 81వ పేజీ దగ్గరకు వచ్చాను. అంటే ఇక్కడ చూడండి ఒక్కసారి, తిరిగి ఎంత చూసాం కదా, 76వ పేజీ, 78వ పేజీలో చేసినటువంటి క్రియలు ఏదైతే ఉన్నాయో హెడ్డింగ్, సైడ్ హెడ్డింగ్లతో పడుతున్నాయి చూడండి. ఆయన జయప్రవేశం, ఇప్పుడు చెప్పుకున్న విషయాలే. దేవాలయాన్ని శుద్ధీకరించడం కనబడుతున్నాయా? యేసు బోధించడం, తర్వాత వాళ్ళు ప్రశ్నలు అడగడం, తర్వాత శిష్యులతో పస్కా పండుగని ఆచరించడం, తర్వాత గెత్సేమనీ తోటలో ప్రార్థన, ఇవన్నీ ముఖ్యాంశాలు. అంటే ఈ వారం రోజుల్లోనూ ఈ 4 గ్రంథాల్లోనూ మనకు కనబడే విషయాలు అనమాట. ఈ గెత్సేమనీ తోటలోనే అలాగే యేసుని ప్రార్థన చేయడం, యేసుని బంధించడం, ఈ విషయాలన్నీ మనకు కనబడుతుంటాయి. తర్వాత 81వ పేజీకి వచ్చాం. ఇంకా టేబుల్ వేసి ఉంది కదా, టేబుల్ యోధా, ఇస్కరియోతు యోధాని సీమోను. ఈ డిఫరెన్స్ మాత్రం ఒక్కసారి ఖచ్చితంగా మనం గమనించాలి. ఇద్దరు శిష్యులే, ఇద్దరిని యేసు ప్రభువు వారే ఎంచుకున్నారు. శిష్యులు పేతురుని అలాగే ఇస్కరియోతు యోధాని కూడా యేసు ప్రభువు వారు ఎంచుకున్నారు. ఇద్దరు లాస్ట్కి వచ్చినప్పటికీ తప్పిపోయిన వ్యక్తులుగానే కనబడుతున్నారు. కానీ పేతురు దగ్గరికి వచ్చినప్పటికీ తన తప్పిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయినప్పటికీ మళ్ళీ తిరిగి వచ్చేసాడు. యోధా మాత్రం మళ్ళీ రిపెండ్ అవ్వలేదు, తిరిగి వచ్చినట్లుగా మనకు కనబడదు. ఈ విషయాల్లో మనం చూస్తే చూడండి, ఇస్కరియోతు యోధా అలాగే సీమోను. యోధా ఏం చేశాడు? శత్రువుల్ని యేసుకి అప్పగించడానికి నడిపించాడు. అలాగే ఈ పేతురు చేసిన విషయాలు చూస్తే శత్రువుల్ని ప్రతిఘటించాడు, అంటే వ్యతిరేకించాడు, అంటే ఎదుర్కొని వచ్చిన వాళ్ళని చెవు నరికేశాడు కదా, ప్రతిఘటించాడు. అట్లా కొద్దిగా ప్లస్ కనబడుతుంది పేతురు. కానీ రెండోది వచ్చినడికి యజమానికి ద్రోహం చేశాడు. సీమోను దగ్గరికి వచ్చినడికి యేసు ప్రభువుని కూడా ఆయనతోని వాగ్వాదానికి దిగినట్లుగా, నువ్వు సిలువుకి వెళ్తావంటే నువ్వేమి వెళ్ళవు అన్నట్టు చెప్తుంటాడు కదా, నీకు సిలువు దూరం అవును గాక, నేను సిలువు 3 రోజులు మిమ్మల్ని చూడండి ఒకసారి. ఈ 26వ అధ్యాయం. ఈ 26వ అధ్యాయం అంతా ఈ మత్తయి రాసే విషయాల్లో మనం చూస్తే అదే లోక అయితే 22 అధ్యాయం, ఇందులోనేమో మత్తయిలోనేమో 24 అధ్యాయం అంటారు. పస్కా పండుగ దగ్గర ఇచ్చిన విషయాలు ఇక్కడ లోక చూద్దాం, ఇక్కడ రాయబడింది కదా, లోక 22 చూద్దాం. వీళ్ళిద్దరి గురించి కంపేర్ చేసి రాసుకొచ్చారు అన్నమాట.
ఇక్కడ చూడండి, మనకి 24 వచ్చిన దాని నుంచి పేతురు గురించిన విషయాలు ఉంటాయి. పేతురు ముందుగా యేసుప్రభు వారి గురించి చక్కగా చెప్పడం, ఆయన గురించి అన్నీ పాజిటివ్గానే మాట్లాడడం మనకు కనబడుతుంటుంది. చూడండి ఒకసారి అక్కడ 22-24. తమలో ఎవరు గొప్పవాడిగా ఎంచబడినా చదవండి. తమలో ఎవరు గొప్పవాడిగా ఎంచబడినో అను వివాదం వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లా నేను అన్ని జన్మలలో రాజులు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారి మీద అధికారం చేయవారు ఉపకారులు అనబడుదురు. తర్వాత 30 వచనం. రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకుని సింహాసనం మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకునేను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. తర్వాత ఇది పేతురు గురించిన సంభాషణ అంతా, ఆ పేతురు గురించిన వివరణ ఉంటుంది. తర్వాత యోగా గురించి రాసి ఉంటుంది. ఒకసారి మత్తయి సువార్త కూడా వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 24వ వచ్చాయి. 30 నుంచి ఉంచాం. అంతటి వారు కీర్తన పాడి ఒలివ కొండకు వెళ్ళిరి. అప్పుడు యేసు వారిని చూసి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడుదురు. ఎలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవునని రాయబడి ఉన్నది కదా. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళిదునను. అందుకు పేతురు నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతన్ని చూసి, ఈ రాత్రి కోడి కొయ్యకు మునిపే నీవు నన్ను ఎరుగుమని ముమ్మారు చెప్పేదవని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానను. పేతురు ఆయనను చూసి, నేను నీతో కూడా సావవలసి వచ్చినను నిన్ను ఎరుగునని చెప్పనను. అదే ప్రకారం శిష్యులందరూ అనేది. ఈ యేసుప్రభు వారు చెప్పిన దాన్నే కాదన్నట్లుగా వ్యతిరేకిస్తున్నాడు. ఇంకో సందర్భంలోనైతే యేసుప్రభు వారిని అదే ఏంటది రూపాంతరం కొండ మీద కూడా అక్కడ ఏంటంటే పర్ణశాల కట్టేస్తానంటుంటారు. అంటే తిన సొంత నిర్ణయాలు తీసి చెప్పేస్తున్నాడు. వెంటనే పరలోకం నుంచి వాయిస్ వచ్చేసింది. ఏమిటంటే ఈయన మాట వినండి, ముందు యేసుప్రభు వారి మాట మీరు వినండి, మీరు సలహాలు ఇవ్వడం కాదు అన్నట్టు. ఇక్కడ కూడా ఆ తర్వాత ఉన్న సందర్భాల్లో ఈ సందర్భం చెబుతూ ఇందాక శాతాన్ గురించి చెప్పాడు కదా, శాతాన్ జల్లెల్లో పెట్టి జల్లించేద్దారని చూస్తుంది. యేసుప్రభు వారు ప్రార్థన చేయడం మళ్ళీ వాడి గురించి, అంటే శిష్యులు తప్పిపోకుండా ప్రార్థన చేయడం. అంటే ఏదేమైనా ఈ విషయాల్లో చూసినప్పుడు శిష్యులందరి గురించి ఎవరు తప్పిపోకుండా యేసుప్రభు వారు ప్రార్థన చేయడం, వాళ్ళ గురించిన ఏంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్నప్పటికీ వీళ్ళలో మాత్రం ఇస్కరియోతు యూదా ఏదైతే తన చెడ్డ అభిప్రాయాలు లేదా డబ్బు గురించిన అభిప్రాయాలు ఏదైతే ఉన్నాయో దాన్నే డెవలప్ చేసుకుంటూ వెళ్ళి దేవునికి దూరం అయిపోయాడు. ఇక్కడ మనం చూసిన సందర్భాల్లో అంటే ధనం మీద మోహం ఎక్కువ ఉందని చెప్పేసి తన ముందు చూస్తున్నాడు. డబ్బు సంచి ఉంది తన దగ్గర, దాని గురించి డబ్బు గురించి ఆయన అమ్మేసుకున్నట్టు ఆయన మళ్ళీ తిరిగి రాల. ఏం చేస్తాడు? రెండో పాయింట్ చూస్తే యజమానికి ద్రోహం చేసి దేవుని సింహాసనాన్ని నిర్లక్ష్యం చేస్తాడు. అదే సందర్భంలో పేతురు కూడా యేసుప్రభువుని నిరాకరించాడు. నేను చెప్పిన మాటలు కొద్దిగా వ్యతిరేకించాడు. నీకు సిలువు దూరమగును గాక, నేను 3 దినాల తర్వాత చనిపోతానంటే మీకు సిలువు దూరమగును గాక అనండి. యేసుప్రభువు అంటున్నారు, శాతానా నా వెనక్కపో అని చెప్పిన సందర్భం అక్కడ అవి చూస్తే నిరాకరించాడు. కానీ పేతురు ఏం చేశాడు? కానీ పశ్చాత్తాపడి దేవుని సింహాసనం మళ్ళీ తిరిగి వచ్చేసాడు. తర్వాత మూడవదిగా సర్వస్వం యోధ ఏం చేశాడు? ఇలా చేయడం వల్ల సర్వస్వం కోల్పోయాడు. పేతురు తిరిగి రావడం వల్ల అంటే కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో కూడా దేవుని ఏర్పాటు చేసుకున్న బిడ్డలు అయినప్పటికీ ఒకవేళ ఇలా పడిపోయే స్థితి, సాతాను శోధించే స్థితి వచ్చినప్పుడు ఇలాంటి స్థితి వస్తుందని మనం గుర్తెరిగి ముందు ఉన్న లెసన్లో మనకి కనబడతాం. గుర్తెరిగి మనం సాతాను శోధనను ఎదిరించాలి. ఎఫెసీ పత్రికలో అంటాడు సర్వాంకవచం ధరించుకోవాలి. ఎంత విశ్వాస అయినా, ఎంత దేవుని బిడ్డ అయినా, అనేకులకి మనం చెప్పేవాళ్ళమైనా సాతానుడు మాత్రం వెనకాల శోధిస్తున్నాడు అన్న విషయం మాత్రం మర్చిపోకూడదు.
ఎక్కడైతే మనకు వీక్ పాయింట్ ఉందో వీక్ పాయింట్ పట్టుకుంటాడు. యూదా ఇస్కరియోతీకి వీక్ పాయింట్ ఏంటంటే డబ్బు, అతనికి వీక్ పాయింట్. మనకి ఏ వీక్ పాయింట్ ఉందో మనకు తెలుసు, ఇతర వ్యక్తులు తెలియకపోవచ్చు. డబ్బు గురించి అవ్వచ్చు, లేకపోతే వ్యామోహాలు అవ్వచ్చు, లేకపోతే అధికారం అవ్వచ్చు, లేకపోతే ధనమోహాలు అవ్వచ్చు, ఏదైతే, లేకపోతే లోభం అవ్వచ్చు, ఏదైతే చిన్న వీక్నెస్ ఉందో ఆ వీక్నెస్ కానీ అలా వదిలేసాం అనుకో, అది పాపంలో పెరగడానికి దారి అయిపోద్ది. కానీ ఈ సాతాను ఏం చేస్తాడు, అక్కడ పట్టేసుకుంటుందా. యూదా ఇస్కరియోతీ అక్కడ పట్టుకుంది, డబ్బు దగ్గర పట్టుకుంది, డబ్బుగా అమ్మేద్దాం అనుకున్నాడు, అమ్మేశాడు. కానీ మనం ఎంత స్థితిలో ఎదుగుతున్నామో అంత జాగ్రత్తగా ఉండాలట, లేకపోతే పట్టుకుని అక్కడే పడేస్తాను. మనం పడేయడం ఎలాగంటే ఇస్కరియోతీ యూదా పాపం తిరిగి రాలేకపోయాడు, దేవుని దగ్గర రాలేకపోయాడు. మరి వస్తే ఎంత పరిచయం చేస్తున్నాం. మన బైబిల్ పండితులు అంటారు, ఈ పేతురు కంటే లేకపోతే పౌలు గారి కంటే చాలా ఎక్కువ పరిచయం చేసేవాళ్ళగా అయిపోయినట్టు తిరిగి వస్తే ఇస్కరియోతీ యూదా కానీ తిరిగి రాల అవకాశం లేదు. పేతురు అదే స్థితిలో పడిపోయాడు కానీ తిరిగి వచ్చాడు. ఈ పాఠాలు ఇందులోంచి మనం నేర్చుకోవడానికి మనకు అవకాశం ఎక్కువ ఉంటుంది. తర్వాత యేసు నేర విచారణ. ఇది చెప్తాను, ఒక నిమిషం బ్రేక్ ఇస్తాను.